వెల్కమ్ టు థీమా రివ్యూస్ పై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన అప్డేట్ తీసుకొచ్చాను బై. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ మూవీ చూసుకుంటే మాత్రము శ్రీరంగనీతి అనే మూవీ ఉంది. ఈ మూవీకి వచ్చేసరికి ఇవాళ మీకు ప్రీమియర్ అయితే పడ్డదన్నమాట బై. ఐమాక్స్లో 7:45 ఏమో ప్రీమియర్ షో అయితే పడ్డది. నేనైతే వెళ్తలేను బై, ఏమనుకోకండి. సో చూడండి, బాగున్నట్టుంది, కాన్సెప్ట్ బాగుంది, డ్యూరేషన్ కూడా చాలా తక్కువ ఉంది. 2 hours 2 minutes డ్యూరేషన్, డ్రామా అనమాట. సో మంచి కాన్సెప్ట్తో పాటు వస్తున్నట్టుంది. ఒకవేళ ఇట్లా మూవీ చూస్తే ఇట్లా అప్పుడు ఇంకో రివ్యూ అయితే తీసుకొస్తాను, లేకపోతే ఇట్లా రేపు మళ్ళీ ఇంకో షో పడుతుంది కదా, దానికి సంబంధించిన రివ్యూ కూడా తీసుకొస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గీతాంజలి మళ్ళీ వచ్చిందనే మూవీ అయితే మనకి అవైలబుల్ ఉందన్నమాట. సో ఈ మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే మాత్రమే 2 hours 24 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది అనమాట బై. సో మూవీ మీకు అందరికీ తెలిసింది బై, హారర్ కామెడీ మూవీ అనమాట. అండ్ ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే మన యాక్టర్స్, కమెడియన్ యాక్టర్స్ అందరూ కూడా ఉన్నారు. అంజలి గారు ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, సత్య, సునీల్, ఆలీ, రవిశంకర్, సత్యప్రకాష్, వీళ్ళందరూ కూడా లీడ్ యాక్టర్స్ ఉన్నారు బై. సో చూద్దాం ఎలా ఉంటుంది మూవీ ఏందనేసి అయితే బై, కుదిరితే ఇట్లా పబ్లిక్ అయితే తీసుకొస్తారు అనమాట. తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే లవ్ గురు అనేసి అయితే ఒక మూవీ ఉందన్నమాట బై. సో ఈ మూవీ వచ్చేసరికి అయితేనేమో డబ్బింగ్ మూవీ అనమాట. మన విజయ్ ఆంటోనీ గారిది 2 hours 26 minutesతో పాటు వస్తుంది. కామెడీ రొమాన్స్ అనమాట. మెయిన్ చూసుకుంటే విజయ్ ఆంటోనీ గారు, మునిల రావి, యోగి బాబా, విటీవీ గణేష్, ఇలెరన్ అండ్ తల్వాసన్ విజయ్, సుధా గారు, వీళ్ళందరూ కూడా లీడ్ యాక్టర్స్ అయితే ఉన్నారు. సో టోటల్గా కామెడీ అనమాట. చాలా రోజుల తర్వాత విజయ్ అంటే దగ్గర నుంచి కామెడీ మూవీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. తర్వాత DAR 2024 అనేసి మెయింటైన్ చేశారు. సో ఇది కామెడీ మూవీ అనమాట. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధించిన రిలేషన్ బాండ్స్ ఏదైనా అనేసి అయితే తీసుకొచ్చింది. ఇది కూడా కామెడీ, ఫ్యామిలీ అండ్ రొమాన్స్ అనమాట బై. 2 hours 40 minutes డ్యూరేషన్తో పాటు లీడ్ యాక్టర్స్ వచ్చేసరికి ఐశ్వర్య రాజేష్, జీవి ప్రకాష్ కుమార్ అన్నమాట. సో ఇంతకుముందుకు వచ్చిన లవ్ గురు అండ్ డిఆర్, ఈ 2 మూవీస్ కూడా పెళ్లి తర్వాత అయ్యే ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే పెళ్లి తర్వాత ఎలా అయితే హస్బెండ్ అండ్ వైఫ్ సంబంధించిన బాండింగ్కి సంబంధించిన మూవీస్ అనమాట. సో 2 కూడా కామెడీ వేలోనే ఉన్నాయి, చూడవచ్చు. అండ్ నెక్స్ట్ బాలీవుడ్ రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రము బడే మియా చోట మియా అనే మూవీ అయితే రేపు రిలీజ్ అవుతుంది. 2 hours 43 minutes డ్యూరేషన్, యాక్షన్ కామెడీ థ్రిల్లర్ అన్నమాట. ఇది మెయిన్ చూసుకుంటే బై అక్షయ్ కుమార్ గారు, టైగర్ ష్రాఫ్స్, దీప్షిక అండ్ జాకీ భగవాన్. అండ్ ఐ థింక్ పర్లేదు అనిపించింది ట్రైలర్, హాలీవుడ్ రివ్యూ చెప్పినా కదా, చూద్దాం మూవీ ఎలా అవుతుందో. సో అఫీషియల్గా ఇంకొక వీడియో అయితే చేస్తున్నాం మూవీకి సంబంధించిన రివ్యూ మీద. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మైదాన్ అనే మూవీ ఉంది, అజయ్ దేవన్ గారిది. 3 hours 1 minute అనమాట. సో ఇది బయోగ్రఫీ అనమాట, డ్రామా, స్పోర్ట్స్. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే అజయ్ దేవన్ గారు, ప్రియమణి గారు, గజరావు గారు, రుద్రణ ఘోష్ గారు, వీళ్ళందరూ కూడా లీడ్ యాక్టర్స్ అయితే ఉన్నారు. సో ఇది బయోపిక్ కాబట్టి కొంచెం అంత యాక్సెప్ట్ అయితే చేయాల్సిందే, 3 hours డ్యూరేషన్ కాబట్టి. చూద్దాము మీకు ఎలా అనిపించింది అప్డేట్, యూస్ఫుల్ అయిందా, నచ్చింది, మంచిగా అనిపిస్తే మాత్రమే లైక్ అండ్ షేర్ చేయండి. ఏడోగా ఇంతపై నెక్స్ట్ వల్ల కలుసుకుందాం.